హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేనైతే ఇన్ని రోజులు వీడియోలు చేయలేకపోయాను. ఇకపైన మన ఛానల్లో అయితే రోజు వీడియోస్ ఎప్పటిలాగానే వస్తాయి. మీరు కూడా ఇంతకుముందు లాగానే నాకు అదే సపోర్ట్ ఇస్తారని, ఇంకా అంతగానే ఎక్కువ సపోర్ట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారని నేను కూడా అనుకుంటున్నాను. ఇంకా మీరు కొత్తగా నా వీడియో చూసిన వాళ్ళైతే నా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. నేనైతే లాస్ట్ వీడియోలో మీకు 100 లైక్స్ అయితే రిక్వెస్ట్ చేశాను. మీరు దాదాపు 78 అయితే వరకు లైక్స్ ఇచ్చారు. నాకైతే అది హ్యాపీగానే ఉంది. మీరు ఇలాగే నాకు సపోర్ట్ అయితే ఇవ్వాలి. కనీసం ఈ వీడియోలో అయినా 100 లైక్స్ చేయండి ప్లీజ్. ఇక ఈ రోజు వీడియో వచ్చేసి పోకో F5 గురించి. మే 9న పోకో F5 రిలీజ్ చేయనున్నట్లుగా కంపెనీ వాళ్ళైతే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా ఫ్లిప్కార్ట్ లో కనిపిస్తున్నాయి. ఇక ఈ మొబైల్ విషయానికి వస్తే పోకో F5ని చైనాలో ఇంతకుముందు రెడ్మీ నోట్ 12 టర్బో ఎడిషన్ గా అయితే తీసుకొచ్చారు. అదైతే అక్కడ మంచి సక్సెస్ నే పొందింది. ఎందుకంటే దాంట్లో వాడిన ప్రాసెసర్ అంత మంచిది కాబట్టి. పోకోలో F సిరీస్ వచ్చేసి చాలా పెద్దది. పోకో బ్రాండ్ మొత్తంలో ఏవైనా మంచి మొబైల్స్ ఉన్నాయంటే అవి F సిరీస్ మొబైల్స్ మాత్రమే. ఇక ఈసారి తీసుకురాబోతున్న పోకో F5 మొబైల్లో ఒక గుడ్ థింగ్ ఉంది, ఒక బ్యాడ్ థింగ్ ఉంది. అదేంటో మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత చూసేద్దాం. ఇక అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే మొదటగా ఒక బాక్స్ అయితే ఉంది. దాని కింద మనకు మొబైల్ అయితే ఇచ్చారు. కలర్స్ కూడా చైనాలో ఏవైతే ఉన్నాయో అవే ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. దీని ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ బాక్స్లో వచ్చేసి 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇచ్చారు అండ్ ఛార్జర్ కేబుల్ని కూడా ఇచ్చారు. రెడ్మీ ఫోన్లలో కామన్గా అయితే 67 వాట్ ఛార్జర్ని వాడతారు. మేబీ ఇది వాళ్ళకి బాగా కలిసి వచ్చిందేమో. ఇక ఛార్జర్ పక్కన పెట్టేసి ఫోన్ చూసుకున్నట్లయితే ఫోన్ అయితే ఈ విధంగా ఉంది. ఇక ఈ మొబైల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ ప్యానెల్. ఈ ప్యానెల్లో వచ్చేసి మనకి కొన్ని డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే దాదాపు కెమెరా ఐఫోన్ లాగే కనిపిస్తుంది. ఇక మొబైల్ కూడా బాక్స్ టైప్లో ఐఫోన్ లాగా దింపేశారు. ఈసారి అయితే కెమెరాస్కి ఇండివిజువల్ సర్కిల్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా బాక్స్ టైప్ అయితే ఇవ్వలేదు. థర్డ్ కెమెరా కూడా కొంచెం పెద్దగా ఇచ్చుంటే యాస్టీస్ ఐఫోన్ లాగే కనిపించేది. ఐఫోన్ కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఎక్కువ మటుకు ఐఫోన్లో కెమెరా చూపించడానికే కష్టపడతారు కదా, అంటే మేము ఐఫోన్ వాడుతున్నామని తెలియడానికి. చైనా వాళ్ళు అనుకుంటే దేనైనా కాపీ చేసేయగలరు. ఇక దీంట్లో మంచి విషయం ఏంటంటే ఈ ఫోన్కి ఇయర్ ఫోన్ పిన్ కూడా ఉంటుంది. పైన వచ్చేసి రెండో స్పీకర్ కూడా ఇచ్చారు. ఫోన్ అయితే చాలా స్లిమ్గా కనిపిస్తుంది సైడ్ నుంచి చూస్తుంటే. సైడ్స్ అయితే చూసుకోవచ్చు. ఇదైతే ప్లాస్టిక్ ఫ్రేమే, సమాంతరంగా కూడా ఉంది. ఇక బాటంలో వచ్చేసి రెండో స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఇంకా సిమ్ ట్రే కూడా ఇచ్చారు. దీంట్లో వచ్చేసి 2 సిమ్లు మాత్రమే వేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మెమరీ కార్డ్ అయితే పెట్టలేము. ఇక ఈ మొబైల్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అవ్వడం వల్ల కేవలం 182 గ్రామ్స్ మాత్రమే వచ్చింది. బ్యాక్ కేస్ వేసిన తర్వాత అయితే మొబైల్ ఈ విధంగా కనిపిస్తుంది. అసలు బ్యాక్ కేస్ వేసామా అన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటివరకు చెప్పిందంతా కూడా దీని అవుటర్ డిజైన్ మాత్రమే. ఇక మనం స్పెక్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక ఈ మొబైల్లో వచ్చేసి 6.67 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే ఇచ్చారు. 120 Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. HDR 10+ అన్నీ ఉంటాయి. అలాగే ఇది 16 బిలియన్ కలర్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చే ఫోన్ అన్నిట్లో కూడా ఇవే వాడుతున్నారు. ఈ మొబైల్లో ఒక గుడ్ థింగ్ ఉంది అన్నాను కదా, అది వచ్చేసి ఈ మొబైల్ ప్రాసెసర్. ఈసారి ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 7+ Gen 2 అయితే వాడారు. మామూలుగా 7 సిరీస్లో అంతకుముందు మంచి ప్రాసెసర్ అయితే ఉండేవి కాదు. బట్ ఈసారి వచ్చిన ఈ 7+ Gen 2 ప్రాసెసర్ వచ్చేసి దాదాపు 8+ Gen 1కి సమానంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. యాంటీ 2లో కూడా దాదాపు 9,70,000 వరకు అయితే మంచి స్కోర్ అయితే చేసింది. ఈ ప్రాసెసర్ వచ్చేసి గేమింగ్కి అయితే బాగా సెట్ అవుతుంది. 7 సిరీస్ కాబట్టి ప్రైస్ అయితే తక్కువగానే ఉంటుంది. అదే 888+ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ అయితే 35K కన్నా ఎక్కువగానే అమ్ముతారు. బట్ ఈ ప్రాసెసర్ వచ్చేసి అంత బడ్జెట్ ఉన్న మొబైల్స్లో అయితే ఉండదు. మంచి బడ్జెట్లో ఈ ప్రాసెసర్తో మొబైల్స్ అయితే తీసుకొస్తారు. ఇక ఈ గుడ్ విషయాన్ని పక్కకు పెడితే నెగిటివ్ విషయానికి వచ్చేద్దాం. నెగిటివ్ విషయం వచ్చేసి ఏంటో కాదు, ఈ కెమెరా సెటప్. ఈ మొబైల్లో 64 MP కెమెరా అయితే వాడారు. నా ఉద్దేశంలో 50 MP సోనీ కెమెరా వాడుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. చాలా కాలం క్రితం పోకో బ్రాండ్లో సోనీ IMX6 586 సెన్సార్ని అయితే వాడడం జరిగింది. ఇక మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా ఆ సెన్సార్ని అయితే వాడలేదు.
ఓమ్ని విజన్ లేదంటే శాంసంగ్ వాళ్ళ సెన్సార్ని అయితే వాడడం జరిగింది. మిగతా 2 కెమెరాస్ వచ్చేసి 8 MP 2 MP అయితే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి 60 MP అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా యూజ్ చేసి అయితే 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60 FPS ఇచ్చుంటే బాగుండేది. 60 FPSలో వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక 5000 mAh బ్యాటరీతో 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే 27,000 నుంచి 31,000 వరకు ఈ మధ్యలో అయితే ఉండనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరి ఎంత ఉంటుందో మనం చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.